पकड़ लेते हैं हल्का को हम। सिगरेट पैकेट हम पकड़ लेते हैं हल्का को हम। విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు వారికి రాబడిన సమాచారం మేరకి విజిలెన్స్ ఆఫీస్ నుంచి డీసీటీఓ సార్ అయినటువంటి విష్ణురావు సారు మరియు నేను ప్లస్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి సుబ్బారావు సార్ డీసీటీఓ సార్ గారు సంయుక్తంగా బిఎంపిఎస్ ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఆఫీస్కి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఒక 20 lakhs సంబంధించినటువంటి 24 బాక్సుల్లో సిగరెట్లు ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది. వాటికి సంబంధించిన అన్ని కూడా చెక్ చేసి వెరిఫై చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు గుట్కాకు సంబంధించినటువంటి అది కూడా ఒక 100 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎవరు చేశారు ఏందనేది కూడా పూర్తిగా సమాచారం రావాల్సి ఉన్నది. దాని మేరకు ఆ సమాచారం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అంతా కూడా ఈ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి సుబ్బారావు సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి బిల్లులు లేవు కాబట్టి ఎంత ఫైన్ అనేది సార్ వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని ఎందుకంటే మద్రాసు నుంచి ట్రాన్స్పోర్ట్ అయిందని చెప్పి మాకున్న సమాచారం, అది ఎక్కడ అయిందనేది పూర్తిగా విచారించవలసి ఉన్నది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా వస్తాం ఇప్పుడే డీటెయిల్స్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయినారని చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ సంబంధించిన మేనేజర్ని ఎవరైతే వెంకటేశ్వరరావు అనే మేనేజర్ ఉన్నాడో అతన్ని విచారిస్తున్నాము. పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నెల్లూరు వారికి నమ్మదగిన సమాచారం అనగా సిగరెట్స్ మరియు పాన్ మసాలా సంబంధించినటువంటి సరుకు అక్రమంగా బిల్లులు లేకుండా రవాణా అవుతుందని, లక్షల రూపాయల్లో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని మాకు సమాచారం రావడం జరిగిందండి. సంయుక్తంగా ఈరోజు సర్ప్రైజ్గా మేము ఈ బిఎంపిఎస్ ట్రాన్స్పోర్ట్ వెంకటరామాపురం మన జేమ్స్ గార్డెన్ దగ్గరలో ఉన్నటువంటి వెంకటరామాపురంలో ఉన్నటువంటి బిఎంపిఎస్ ట్రాన్స్పోర్ట్ మీద మేము తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో మాకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి 27 బాక్సులను మేము తనిఖీ చేయగా అందులో సుమారు 24 బాక్సుల నందు వివిధ రకాల బ్రాండ్లు గలటువంటి సిగరెట్లు మరియు 3 బాక్సుల నందు పాన్ మసాలా మరి గుట్కా సంబంధించినటువంటి ఐటమ్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎల్ఆర్ కాపీలను కానీ అంటే లారీ రిసిప్ట్ ప్రతి పార్సల్ సర్వీస్ వాళ్ళు ఇస్తారు, ఆ కాపీలు కానీ మరి ఇన్వాయిస్ కాపీలు కానీ అడిగాము. అవి ఏవి కూడా లేవని తెలియపరిచినారు. కంపల్సరీగా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే 50,000 మించినటువంటి సరుకును ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కంపల్సరీగా ఇన్వాయిస్, దానికి అటాచ్డ్గా ఈవే బిల్లు మ్యాండేటరీగా ఉండాలి. ఈ లేని ఎడల వాటిని సీజ్ చేసి కన్సర్న్ రాష్ట్ర పన్నుల శాఖకు అప్పచెప్పి వాటికి వాల్యూ ఎంతైతుందో అంత ట్యాక్స్ విధించడం జరుగుతూ ఉంది జీఎస్టీ ప్రకారం. కావున ఇప్పుడు వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి వెళ్తున్నాయి ఆ డేటా కూడా తీసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే సరుకుని సీజ్ చేసి రాష్ట్ర పన్నుల శాఖ వారికి అప్పచెప్పి వాటి మీద జీఎస్టీ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకుంటామో ఆ చర్యలు తీసుకోమని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈ సంబంధిత ఇప్పుడే ట్యాక్స్ కడతారు, ఎంత ట్యాక్స్ కట్టారు ఏంటి ఆ వివరాలు కూడా తదుపరి మీకు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.